ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, ఎంటీఎస్ అమలు చేయాలని, గ్రాడ్యుటీ చెల్లించాలని, అదేవిధంగా సమ్మెకాలపు హామీలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి 9 నెలలు గడుస్తూ ఉన్నా ఒక్క డిమాండ్పై కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రకటన చేయలేదు. ఈరోజు 22 రోజుల పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మె చేసిన తర్వాత ప్రభుత్వానికి ఒక అగ్రిమెంట్ వచ్చింది. ఆ సమ్మె సందర్భంగా మినిమం టైమ్స్కి ఇస్తామని చెప్పి, హెచ్ఆర్ పాలసీపై కమిటీ వేస్తామని చెప్పి, ఈపీఎఫ్ అమలు చేస్తామని చెప్పి, వెయిటేజ్ ఇస్తామని చెప్పి రకరకాలుగా 16 రకాల అగ్రిమెంట్ రాష్ట్ర ప్రభుత్వంతో వచ్చాయి. మరి ఈ అగ్రిమెంట్ అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చెప్పడం లేదు. అందుకని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. 11వ తేదీన విజయవాడలో నాయకులంతా కూడా దీక్ష చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా స్పందించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆకాశానికి ధరలు అంటుతూ ఉంటే వేతనాలు మాత్రం ఆ మేరకు రాకుండా ఉద్యోగులు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగులు తీవ్రంగా నష్టం చేసింది. ఈ పద్ధతిలో సవరించాల్సిన ఈ ప్రభుత్వం కూడా 9 నెలలు వస్తున్న ఒక్కటంటే ఒక్కటి కూడా చేయని పరిస్థితిలో ఉంది. కాబట్టి వెంటనే ఈ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, అసెంబ్లీలో కూడా మా సమస్యలపైన ప్రస్తావన చేసి ఈ మినిమం టైమ్ స్కేల్ మీద, హెచ్ఆర్ పాలసీ మీద, మరియు మా డిఎస్సి వెయిటేజ్ మీద, ఈ 62 ఏళ్ల వయసు పెంపుదల మీద కూడా నిర్ణయం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.